ప్రకారం క్రీస్తు మన పాపాల మీద మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం 3వ దినము లేపబడెను. ఈ లేఖనములు అనేక సార్లు ఇక్కడ రాయబడి ఉన్నది. అసలు లేఖనములు అంటే ఏంటి అని గమనిస్తే మన భాషలోకి వస్తే ఇక్కడ అనేక బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, గృహాలు కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ కూడా సొంత యజమానులు ఉంటారు. వాళ్ళందరూ కూడా మరి యొక్క బిల్డింగ్ యొక్క దరఖాస్తులు, దస్తావేజులు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ పేర్లు రాయబడి ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు మనం అద్దుకున్నా సరే ఎవరి ఇల్లు అంటారో దాన్ని, ఎవరైతే యొక్క సొంత యజమాని ఉన్నారో ఆ దరఖాస్తుల మీద ఎవరి యొక్క పేరు ఉన్నదో వారి యొక్క ఇంటినే వారు చెప్తారు. ఇంటి ఉన్న వాళ్ళ పేర్లు చెప్పరు కదా, అద్దుకున్న వాళ్ళ పేర్లు చెప్పరు. అద్దుకున్న వాళ్ళు ఉంటారు, 1 నెల ఉంటారు, 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు, రాసుకున్న ప్రకారం ఒక దాని ప్రకారం ఉండి వెళ్ళిపోతారు. కానీ ఆ ఇల్లు ఎవరిదంటే ఫలానా వ్యక్తి అనేసి ఆ ఓనర్ అతను అనేసి ఖచ్చితంగా చెప్పగల స్థితికి మనము ఉంటాం. గవర్నమెంట్ కూడా అదొక ముద్ర, ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకునే ఒక దరఖాస్తు ఉండాలన్నమాట. అదే విధముగా క్రైస్తవ యొక్క జీవితాలకి బైబిల్ అన్నది ఒక గ్రంథము. అది లేఖనముల ప్రకారం అనగా ఏదైతే మేము దస్తావేజులను మనం సాధారణ భాషతో మాట్లాడుకుంటున్నామో లేఖనములు అన్నవి యొక్క బైబిల్ యొక్క వాక్యం మాట. బైబిల్ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఖచ్చితముగా ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి, ఒక పేపర్ ఉండాలి, ఖచ్చితంగా దానికి ఉండాలనే ఒక అంశం మీద ఎలాగైతే భూమి మీద ఉందో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో కూడా క్రీస్తు గురించి రాయబడి ఉన్నది అన్నమాట. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై ఆయన మృతి పొందెను. మన పాపాల నిమిత్తం క్రీస్తు మృతి పొందాడా అనే అంశం మనం చూసుకుంటే అవును. అసలు పాపం అంటే ఏంటి అని చాలా మంది అంటుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దేవుడు తెలుసుకోకపోవడమే ఒక పాపం. దేవుడు ఎవరు అని తెలుసుకోకపోవడం ఒక పాపం అన్నమాట. మనం గమనిస్తూ ఉంటాం, కొత్తగా పెళ్లి అయిన తర్వాత కొన్ని దినాల తర్వాత వారు కుటుంబం స్థాపించబడి వారికి పిల్లలు పుట్టిన తర్వాత తల్లి పరిచయం చేస్తుంది తండ్రిని. ఈయన మీ యొక్క తండ్రి, మీ నాన్న అనేసి, అంతే కదండి. అంతేగాని పిల్లలకి అన్ని తెలిసిపోదు కదా. ఇక మీ బాబాయ్, ఇక మీ నాన్నగారు, ఇక మీ మామగారు, ఇక మీ తాతయ్య అని తల్లి పరిచయం చేస్తుందన్నమాట. అదే విధంగా దేవుడు అనేక మార్లు మనకి పరిచయం చేసుకుంటూనే ఉన్నాడు. దేని ద్వారా అంటే ఈ యొక్క సృష్టి ద్వారా దేవుడు మనల్ని పరిచయం చేసుకుంటూనే ఉన్నాడు. మన యొక్క కంటికి కనిపిస్తున్న యొక్క సృష్టి, పైన ఆకాశము, ఈ భూమి, అలాగే ఉదయానికి అక్కడ సూర్యుడు, రాత్రి అవగానే చంద్రుడు, నక్షత్రాలు, ఈ కాలాలు, చలికాలం, ఎండాకాలం, వర్షాకాలాలు, ఇవన్నీ ద్వారా దేవుడు ఉన్నాడు, నేనున్నాను, మిమ్మల్ని గమనిస్తున్నాను, మిమ్మల్ని రక్షించడం ఉన్నాను అనేసి దేవుడు అన్నింటి ద్వారా మనం పరిచయం చేసుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడు ఎవరు అని వెతకడానికి పాకులాడుతుంటున్నాం అన్నమాట. దేవుడు ఎవరు అని మనం పాకులాడుకుంటున్నాం. నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకోకపోతున్నాం. ఈ సమస్త దృష్టిని చూస్తుంటే కేవలం దేవుడు ఉన్నాడు అనే ఒక అంశాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ప్రతిదానికి ఒక అంశం ఉంటుంది. మనం చూస్తున్న టీవీ కానీ, మనం వేస్తున్న ఏసీ కానీ, మనం వాడుతున్న ప్రతి పరికరం, బైక్స్ కానీ, కార్స్ కానీ, ప్రతి దానికి ఒక కంపెనీ ఉంటుంది. దాన్ని తయారు చేసే వ్యక్తి ఒకరు ఉంటారు. అవి లేకుండా ఈ యొక్క సృష్టి ఈ యొక్క ప్రొడక్ట్ అనేది బయటికి రాదు. అదే విధంగా ఈ సమస్త సృష్టించిన సృష్టి అనేది ఒకటి ఉంది. దాన్ని తయారు చేసి ఒకటి ఉన్నాడనేసి మనం గమనించాలి. ఆయనే దేవుడని మనం గమనించాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తివంతుడు, ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడు. ఎవరైతే తనకు తాను స్వయంభూవుడుగా ఉంటాడో ఆయన్నే దేవుడు అని అంటారు. ఈ ప్రొడక్ట్ మనం చూసుకుంటున్నాం, పీవీసీ కానీ ఎట్లా కానీ వాటికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కంపెనీ నేమ్ కానీ దానికి రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. మనం వెళ్తున్నప్పుడు అనేక ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ నాణ్యమైన ప్రొడక్ట్ మనం తీసుకుంటాం. ఎల్జీ, శాంసంగ్ ప్రతి దాంట్లో కూడా, బైక్స్ లో కూడా, హీరో, హోండా ఇలాంటి వాటిలో కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రొడక్ట్ అనేది ఒక నేమ్ అనేది ఉంటుంది అన్నమాట. అదే విధంగా దేవుడు కూడా ఒక పేరు ఉంది. ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి ఒక పేరు ఉంది. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన దేవుడు ఎందుకున్నామంటే ఆయన మన పాపాల నిమిత్తము ఆయన మరణించాడనేసి మనం గమనించాలి. ఆయన మన పాపాల నిమిత్తము ఆయన రక్తాన్ని కాచాడనేసి మనం గమనించాలి. ఏంటి పాపం అంటే దేవుడు తెలుసుకోకపోవడమే పాపం. దేవుడి యొక్క ఆజ్ఞల్ని పాటించకపోవడమే పాపం. దాన్ని తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి వ్యతిరేకంగా మనము అనేక మార్లు ఆయన్ని బాధ పెడుతూ ఉన్నాం అన్నమాట. దాన్ని తెలుసుకోవడమే ముఖ్యమైన అంశంగా ఈ యొక్క భూమి మీద మనకి ఉంది. మనం బ్రతికే ఈ యొక్క 50, 70, 50 సంవత్సరాల్లో ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది దేవుడు ఎవరు. ఆ విషయాన్ని మీకు తెలియజేయడానికే మీ అందరూ ఇక్కడ వచ్చి ఉన్నమాట.
ఆయనే నిజమైన దేవుడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన మన నిమిత్తమే ప్రాణం పెట్టాడు, ఆయన మన నిమిత్తమే తిరిగి లేచాడు, ఆయన మన నిమిత్తమే రెండో రాకపోయినా మనకి తిరిగి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చినమాట. మరి ఆయన తిరిగి వచ్చేటప్పుడు మనం తీసుకెళ్లాలంటే మనం ఏం చేయాలంటే ఆయన తెలుసుకోవాలి, ఆయనే దేవుడని మన నోటితో, యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని మన నోటితో ఒప్పుకోవాలి, ఆయన నమ్మాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, ఆయన యొక్క మాటలకి ఆజ్ఞలతో ఆయన్ని మనము వెంబడించాలి. అప్పుడే ఆయన తిరిగి వచ్చినప్పుడు మనందరినీ కూడా ఆ యొక్క నిత్య జీవానికి పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం తెలుసుకోలేకపోతే ఇన్ని మార్లు మనం విన్నా సరే దాన్ని మనం పెడచెవిన పెట్టేస్తే మన మనసుని అంగీకరించుకుంటా కఠినపరుచుకుంటే మనకి కలిగే ఒక శ్రమ, రాబోయే ఒక శిక్ష, దాన్ని మనం భరించలేనిది. అందరికీ తెలిసిన విషయమే. రెండు ఉంటాయి చనిపోయిన తర్వాత, స్వర్గం నరకం, పరలోకం నరకం అనేసి ప్రతిదీ కొందరికి తెలుసు. మన పెద్దలు చెప్తుంటారు, మన తల్లిదండ్రులు చెప్తుంటారు, సరిగ్గా జీవించకపోతే దేవుని శిక్ష చేస్తారనేసి. ఆ శిక్ష మనం భరించలేనిది. అక్కడ ఏం జరుగుతుందంటే వేదన కష్టంలో పురుగు చావదు, అగ్గి ఆరదు, దాన్ని మనం భరించలేము. ఎందుకంటే చిన్నది కాలితే మన చర్మము పొక్కులడిపోతుంది, దానికి మనం చాలా బాధపడిపోతాం. అలాంటిది అగ్ని ఆరదట, పురుగు చావదట. ఈ యొక్క భూమి మీద మనం ఆయన నామాన్ని మనం ఒప్పుకోకపోతే మనం ఖచ్చితంగా మనము ఆ ఒక వేదనాకరణ స్థలానికి మనము వెళ్ళడానికి మనమే దానికి శిక్ష విధించుకున్నట్లే. కాబట్టి ప్రతి ఒక్క మీ అందరికీ కూడా చేతిలో మొబైల్స్ ఉంటాయి. ఆ మొబైల్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటే ఇబ్బంది ఏముండదు. అదే ఆ మొబైల్ని మనం కింద పడడం కానీ, వాటర్లో పడడం కానీ, దేని మీద పొగట్టుకోవడం చేసుకుంటే అది మనకు నష్టమా కాదా? కంపెనీ వాళ్ళు చెప్తారు, ఇంత జాగ్రత్తగా వాడితేనే అది యొక్క ప్రొడక్ట్ అనేది చేతుల్లో ఉంటుంది. ఏదైనా సరే, బంగారం కానీ, చీర కానీ, ఏదైనా సరే జాగ్రత్తగా వాడుతుంది. అదే విధంగా దేవుడు మనకిచ్చిన ఆత్మ తిరిగి మనం జాగ్రత్తగా వాడి దేవునికి అప్పచెప్పాలా. లేకపోతే ఏంటవుద్ది, ఏదైతే మన చేతిలో ఉన్న ఆ యొక్క ప్రతి వస్తువు కూడా ఎలాగైతే నాశనం అయిపోతుందో మన ఆత్మ కూడా నాశనానికి తావు తీసుకెళ్ళిపోద్ది అన్నమాట. కాబట్టి ఈ మాటలు ఉన్న కొన్ని మాటలు మీ హృదయాలు పెట్టుకోండి. నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకోండి. మీకు ఆ విధంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ జబ్బరగడ్డ దగ్గర క్రీస్తు సంఘం అనే ఒక సంఘం ఉంది. నిజమైన సంఘము, దేవుడు ఏర్పరుచున్న సంఘము. ఆ సంఘంలో సువార్తకులుగా సహోదరులు ప్రవీణ్ గారు, నవీన్ గారు పనిచేస్తున్నారు. మీకు ఎటువంటి ప్రశ్న వేసినా, మీకు ఎటువంటి డౌట్ కలిగినా సరే 2 అడుగులు వేసి ఆ యొక్క తలుపు కొట్టారు అనుకోండి, వారు తలుపు తీస్తారు, వారు మాట్లాడతారు, మీతో ప్రేమగా ప్రవర్తిస్తారు. వారు మీ యొక్క ఏవైనా క్వశ్చన్స్, దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు, ఏంటి, మీరంతా మీ బాధ ఏంటి అంటే వాళ్ళకున్న బాధ మీరు చెప్పగలుగుతారు, మీ బాధ తీరుస్తారు. కాబట్టి నిజమైన దేవుడు తెలుసుకోండి, మీ యొక్క ఆత్మను మీరు రక్షించుకోండి. ఈ యొక్క మాటలు మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని సహోదరులకు అప్పగిస్తున్నాను. ఒక మైక్ తీసుకుని